హాయ్ ఫ్రెండ్స్, మనకి ఒక్కొక్కసారి డబ్బు చాలా అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనం మన చుట్టాలని, ఫ్రెండ్స్ని, తెలిసిన వాళ్ళని అడుగుతాము. వాళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు చాలా ఎమర్జెన్సీలో డబ్బు అవసరమైనప్పుడు మనం ఆన్లైన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవచ్చు అన్న విషయం మనకు తెలిసిందే. అలాంటి యాప్స్లో బెస్ట్ యాప్ బ్రాంచ్ యాప్ కోసం తెలుసుకుందాము. బ్రాంచ్ యాప్ అతి చిన్న అమౌంట్ అంటే 500 రూపీస్ నుంచి 5 లక్షల వరకు మనకి లోన్ అయితే ఇస్తుంది. మన రీపేమెంట్ క్యాపబిలిటీ చూస్తుంది, అంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ చూస్తుంది. కానీ సిబిల్ స్కోర్ పట్టించుకోకుండా మనం ముందు ఇచ్చిన అమౌంట్ లోన్ ఎలా తీర్చాము అనే దాన్ని బట్టి ఇంకా పెద్ద అమౌంట్ లోన్గా ఇస్తుంది. ఆ పెద్ద అమౌంట్ కూడా తీర్చేస్తే ఇంకా పెద్ద అమౌంట్ లోన్గా ఇస్తుంది. అంటే రీపేమెంట్ క్యాపబిలిటీ మీద బ్రాంచ్ యాప్ లోన్ అయితే ఇస్తుంది. నేనైతే పర్సనల్గా ఈ బ్రాంచ్ యాప్కి 1 ఇయర్ నుంచి కస్టమర్ని. ముందు చిన్న అమౌంట్స్ తీసుకుని తీర్చేసేదాన్ని. ఇప్పుడు పెద్ద అమౌంట్ లోన్ తీసుకునే అవకాశం వచ్చింది, కానీ నాకు అవసరం లేదు కాబట్టి ఇంకా చిన్న అమౌంట్స్ ఎప్పుడన్నా అవసరమైనప్పుడు 1000 లేక 4000 ఇలా అయితే తీసుకుంటూ ఉంటాను. మళ్ళీ రీపే చేస్తూ ఉంటాను. ఈ బ్రాంచ్ యాప్లో లోన్ తీసుకోవాలంటే కనీసం మనకి 21 సంవత్సరాలు నిండాలి. మన పాన్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఈ బ్రాంచ్ యాప్లో ఎంటర్ చేయాలి. ఇక రీపేమెంట్ ఆప్షన్స్ కోసం తెలుసుకుందాము. నేనైతే 1000 రూపీస్ లోన్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే నా అవసరం కొద్దీ నేనైతే 1000 రూపీస్ లోన్ అయితే చాలాసార్లు తీసుకున్నాను. 1000 రూపీస్ లోన్కి వాళ్ళు ఇచ్చిన 6 నెలల టైం నాకు సరిపోయింది. ప్రాసెసింగ్ ఫీ ప్లస్ జిఎస్టీ వచ్చి 75 రూపాయలు, ఇంట్రెస్ట్ వచ్చి 110 రూపాయలు. వాళ్ళు నా అకౌంట్లోకి పంపించింది కేవలం 925 రూపాయలు. నేను ఇంట్రెస్ట్తో సహా తిరిగి చెల్లించింది 1110 రూపాయలు. వేరే యాప్స్తో పోలిస్తే వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువే అని చెప్పవచ్చు. మనం లోన్ తీసుకున్న తర్వాత తిరిగి ఏ నెలల్లో కట్టాలో మన ఈఎంఐ షెడ్యూల్ అయితే ఈ బ్రాంచ్ యాప్ కరెక్ట్గా చూపిస్తుంది. మన ఈఎంఐ షెడ్యూల్ ఆ డేట్ వరకు ఆగకుండా మన దగ్గర ఏమైనా చిన్న చిన్న అమౌంట్స్ ఉంటే లోన్ కట్టేసుకుంటే మనం కట్టాల్సిన లోన్ అమౌంట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన ఈ యాప్లో రీపేమెంట్ కింద ₹1 ఎంటర్ చేసిన వెంటనే మెసేజ్ వచ్చి మనం కట్టాల్సిన అమౌంట్లో ఆ రూపాయి తగ్గిపోయి మిగతా అమౌంట్ అయితే చూపిస్తుంది. పే కస్టమ్ అమౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నా దగ్గర ఉన్నప్పుడు నేను ₹10, ₹20 ఇలా చిన్న అమౌంట్స్ అయితే కట్టేసి నేను కట్టాల్సిన లోన్ అమౌంట్ బర్డెన్ అయితే తగ్గించుకునేదాన్ని. ముందు చిన్న అమౌంట్స్ మనకి లోన్గా ఇస్తుంది. ఆ చిన్న అమౌంట్స్ మనం కరెక్ట్గా రీపే చేస్తే అప్పుడు పెద్ద అమౌంట్స్ అయితే ఇష్యూ చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి లోన్ అమౌంట్ తీసుకున్న వెంటనే మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వచ్చి ఆ లోన్ అమౌంట్తో అవసరం లేకుండా పోతుంది. అలాంటప్పుడు పే ద ఎంటైర్ లోన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం ఎంత లోన్ తీసుకున్నామో ఆ అమౌంట్ మొత్తం సేమ్ డే కూడా కట్టేయచ్చు. కానీ సేమ్ డే ఆ అమౌంట్ కట్టేసినప్పటికీ మనకైతే ఇంట్రెస్ట్ రేట్ బాధ అయితే తప్పదు. బ్రాంచ్ యాప్కి అన్నీ మనకి క్లియర్గా ఉంటాయి. హిడెన్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు. కానీ బ్రాంచ్ యాప్లో మనం తీసుకున్న లోన్ టైంకి రీపేమెంట్ చేయకపోతే మనం ఎంత అమౌంట్ అయితే తీసుకున్నామో ఆ అమౌంట్కి 10% పెనాల్టీ ఛార్జెస్ అయితే వేస్తారు. లేట్ పేమెంట్ పెనాల్టీస్ మరియు లేట్ ఇంట్రెస్ట్ ఈ బాధలు తప్పించుకోవాలంటే మనం కట్టాల్సిన టైంకి మన ఈఎంఐ కరెక్ట్గా కట్టేసుకుంటే ఈ లేట్ పేమెంట్ పెనాల్టీస్, లేట్ ఇంట్రెస్ట్ బాధ అయితే మనకి ఉండదు. ఈ బ్రాంచ్ యాప్లో లేక వేరే ఆన్లైన్ యాప్స్లో మనం లోన్ తీసుకుని టైంకి పే చేయలేకపోతే మన మిస్డ్ పేమెంట్స్ని వాళ్ళు క్రెడిట్ రిఫరెన్స్ బ్యూరో సిఆర్బి, క్రెడిట్ బ్యూరో సిబిల్కి ఇన్ఫామ్ చేస్తారు. అంటే కరెక్ట్ టైంకి మనం లోన్ కట్టకపోతే మన సిబిల్ స్కోర్ చాలా దారుణంగా పడిపోతుంది. అంటే మనం వేరే ఆన్లైన్ యాప్స్లో లోన్ తీసుకోవడానికి లేకపోతే క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఒక్కసారి లోన్ తీసుకుంటే ఆన్ టైంకి కరెక్ట్గా రీపేమెంట్ అయితే చెయ్యాలి.
ఈ బ్రాంచ్ యాప్లో మనం అప్లై చేసిన వెంటనే 5-10 నిమిషాల్లో మన అమౌంట్ మన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే చాలా త్వరగా మన లోన్ అమౌంట్ మనల్ని చేరుకుంటుంది. ఈ బ్రాంచ్ యాప్లో మనం క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనం బ్రాంచ్ యాప్లో లోన్ కట్టేసిన తర్వాత మన బ్రాంచ్ యాప్లో లోన్ క్లోజ్ అయిన తర్వాత లోన్ కరెక్ట్గా క్లోజ్ అయ్యిందా లేదా, మన లోన్ క్లోజ్ అయినట్టు సిబిల్కి చేరిందా లేదా అనే విషయం మనం వన్ స్కోర్ యాప్ ఇన్స్టాల్ చేసి ఆ వన్ స్కోర్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.